చుట్టుపక్కల సమాజం అంతా నశించిపోతుంది, దాన్ని చూస్తానే ఉన్నాడు, చక్క పని చేసుకుంటా ఉన్నాడు. మీకేం చేయమంటారయ్యా? నాకు మేజా బల్ల ఒక కుర్జీ. అలాగే ఎంత అవుతుంది యేసు? ఇంత అవుతుంది. కట్టె కొనడానికి ఇంత అవుతుంది, నా కూలి ఇంత అవుతుంది, ఇస్తే నేను చేసి ఇస్తాను. తప్పకుండా తీసుకొని ఆర్డర్ తీసుకొని చక్కగా బల్లలు కుర్చీలు అప్పటి కాలంలో వస్తువులు చేసి ఇస్తున్నాడు. ఇప్పుడు మీకు డౌట్ రావద్దు, అరే ఆత్మలు నశించిపోతాడు, నువ్వు కుర్చీలు చేసుకోవటం ఏంటి ప్రభువా? ఆత్మలు నశించిపోతుండు మేజా బల్లలు తయారు చేసుకోవటం ఏందయ్యా? అసలుకి చింతలేని వ్యవహారం లాగా ఉంది నీదంతా. అసలుకి 21 సంవత్సరానికి వచ్చిన మొత్తం 33.5, మొత్తం కలిపితే దగ్గర 12.5 సంవత్సరం అద్భుతంగా చేసేవాడు. అబ్బాయి ఇంకా ఎంత జరిగేదో కార్యం అందామా? నువ్వు అన్నాయని పట్టించుకోడు, చిత్రికి పట్టుకుంటూనే ఉంటాడు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. ఎందుకో తెలుసా? తన కాలం ఎప్పుడో యేసుకు తెలుసు. తను ఎప్పుడు నోరు తెరవాలో, ఎప్పుడు కదలాలో, ఏ క్షణాన తను ఎక్కడ ఏ పని చేయాలో యేసుకు తెలుసు. యేసుకు తెలుసు, యేసుకు తెలుసు. మనకేదో పెద్ద బాధ్యత ఉండి ఏడిచినట్టు, మనకేదో పెద్ద భారం ఉండి ఏడిచినట్టు, మనం ఏదో పెద్ద ఆయన కంటే గొప్పవాళ్ళమైనట్టు ఓవర్ యాక్షన్ చెయ్యరాదు. ఎందుకు అలా ఉన్నాడంటే, యేసు లైన్లోకి రావడానికి చాలామంది వ్యక్తులతో లింక్ ఉంది. అందుకని ఏం చేశాడంటే, తండ్రి నా సమయం ఎప్పుడు అని తండ్రిని అడుక్కున్నాడు. తండ్రి చెప్పాడు, ఫలానాది నీ సమయం. ఓకే, అప్పటిదాకా నేను చేయాల్సింది నేను చేస్తానని నేను చక్క పని చేసుకుంటున్నాడు. సమయం వచ్చింది, కుమారుడా ఇక వచ్చే అన్నాడు. ఆ సమయం వచ్చినప్పుడు ఇక ఆయన లైన్లోకి వచ్చాడు. తర్వాత చూడండి, అన్ని ఫట్ 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 జరుగుతాయి. ఒకవేళ 20 ఏళ్ళకి వస్తే జక్కయ్య అందడు, 20 ఏళ్ళకి వస్తే మత్తయ్య అందడు, 20 ఏళ్ళకి వస్తే పేతురు అందడు, 20 ఏళ్ళకి వస్తే యోహాన్ అందడు, 20 ఏళ్ళకి వస్తే బాప్తిస్మిచ్చు యోహాను కూడా లైన్లోకి రాకపోవును. యేసు లైన్లోకి రావాలంటే ముందు బాప్తిస్మిచ్చు యోహాన్ లైన్లోకి రావాలి. యోహాన్ లైన్లోకి వచ్చి బాప్తిస్మలు ఇవ్వటం మొదలు పెట్టాలి. అతడు గుర్తింపబడాలి ప్రజల్లో. ఆ గుంపులో యేసు కూడా వచ్చి బాప్తిసం పొందాలి. ఇది తండ్రి చిత్తం. యేసు లైన్లోకి వచ్చి కదలాలంటే కొంతమంది వ్యక్తులు రంగంలోకి రావాలి. మరి ఇప్పుడు యేసు చిత్రీక పని చేసుకుంటుంటే, యేసు చెక్క పని చేసుకుని, మరి తండ్రి ఏం చేస్తున్నాడు? తన కుమారుడు లైన్లోకి వచ్చి పరిచర్య చేయడానికి సంబంధిత వ్యక్తుల్ని, ఆ సరకుల్ని రెడీ చేస్తున్నాడు. తండ్రి, నీ సమయం ఖాళీగా ఏం పోదు. ఆ ఖాళీ సమయం అని నువ్వు అనుకుంటున్న దానికి కూడా దేవుడు ఏదో ఒక రూట్ వేసి నీవు పని చేయడానికి, తర్వాత ఫలించడానికి నీకు ద్వారాలు తెరచి ఉంచుతున్నాడు, సిద్ధం చేస్తున్నాడు. నిరుత్సాహపడద్దు, కృంగిపోవద్దు, నిరాశపడద్దు. అయ్యో నా కాలం అంతా వేస్ట్ అయిపోయిందని దిగజారిపోవద్దు. నేను ఏమీ చేయలేకపోతున్నాను, ఎందుకు కొరగాకుండా అయిపోయాను, అయ్యో నా సమయం, అయ్యో. బిడ్డ, డోంట్ వరీ. ఆ మూలుగుడు నీలో ఉందా? ఆ బాధ నీలో ఉందా? ఆ వ్యధ నీలో ఉందా? ఆ భారాన్ని దేవుడు చూస్తున్నాడు. చిరునవ్వు నవ్వుకుంటున్నాడు, చిద్విలాసంగా నవ్వుకుంటున్నాడు నీ వైపు చూసి. రైట్, ఆ భారం అలానే ఉండని, నీకు సమయం ఉంది, నేను తీసుకొస్తాను, తప్పకుండా నేను లైన్లో తీసుకెళ్తాను. మరి అందుకే కదా నిన్ను రక్తమల్లా పెట్టి నేను కొనుక్కుంది, అంత శ్రమపడి నిన్ను కన్నది అందుకోసమే కదా, నా నిమిత్తమే కదా. తప్పకుండా నేను లైన్లో తీసుకుంటాను, తప్పకుండా నిన్ను వాడుకుంటాను, నిశ్చయముగా నిన్ను ఆశీర్వదిస్తాను, అనేక జనములకు నిన్ను ఆశీర్వాద కారణంగా చేస్తాను. నువ్వు ఆశీర్వదించబడటం కాదు, నీ పేరు చెప్పి ఫలానా వ్యక్తులు, వారి వల్ల మేము ఆశీర్వదించబడ్డాం, ఈ ఆశీర్వాదానికి ఫస్ట్ దేవుడు కారణమైతే, దేవుడు వాడుకున్న పాత్రలు వీరని, నిన్ను కూడా ఆశీర్వాద కారణమని ప్రజలు చెప్పుకొనున్నట్లు నేను నిన్ను చేస్తాను అని దేవుడు మాట్లాడు. హల్లెలూయా, హల్లెలూయా. నిరాశపడాల్సిన అవసరం లేదు, కృంగిపోవాల్సిన అవసరం లేదు, దిగజారిపోవాల్సిన అవసరం లేదు, నిన్ను నువ్వు దూషించుకోవాల్సిన అవసరం లేదు, నిన్ను నువ్వు శపించుకోవాల్సిన అవసరం లేదు, నా కర్మ, నా బ్రతుకు, నా జీవితం ఇలా అని అనుకోవాల్సిన అవసరం లేదు. నిన్ను వినియోగించడానికి, నిన్ను లైన్లో తీసుకొని రావడానికి దేవుడు మౌనంగా ప్రణాళికలు సిద్ధపరుస్తున్నాడు. దేవుని మౌనం నీకు నిష్ఫలం కాదు, ఆయన మౌనం కూడా వర్క్ చేస్తూనే ఉంటుంది.
ఆ సమయం ఆసనమైనప్పుడు లైన్లో తీసుకొస్తాడు. కమ్ వచ్చేసి ఇప్పుడు సమయం వచ్చింది అంటాడు.